पूरा लोकल। ఎలా అనిపిస్తుంది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చారు మొత్తం ఇద్దరు చిన్న పిల్లలతోటి ఎలా అనిపిస్తుంది We are so exciting and we are happy. చూస్తుంటే మీరు మెగాస్టార్ కి పెద్ద ఫ్యాన్ లాగా అనిపిస్తుంది Exactly. We are ఎన్ని సంవత్సరాల నుంచి మెగాస్టార్ కి ఫ్యాన్ beginning onwards. Like I have 34 years, 35 years నుంచి కూడా నేను మెగాస్టార్ ఫ్యాన్. మెగాస్టార్ ఫేవరెట్ మూవీ ఏంటి మీది ఖైదీ. ఆ? ఖైదీ. ఖైదీ మరి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా వస్తుంది వింటేజ్ చిరు కనిపిస్తాడని డైరెక్టర్ చెప్తున్నాడు ఎలా అనిపిస్తుంది ఎక్సైట్మెంట్ అచ్చోట వాట్స్ లేవు ఇంకా చెప్పడానికి కూడా ఎలా అన్నది. ఓకే ఈ సినిమా ముందు మెగాస్టార్ గారు చాలా సినిమాలు తీశారు ఈ సినిమా ఒక వేరే లెవెల్లో ఉంటది అంటున్నారు అంతకుముందు చిరుకు ఇప్పుడున్న చిరుకు తేడా అంటే చాలా మంది డాన్స్ అంత ఏజ్ లో ఉన్నా కూడా అన్న డాన్స్ చేస్తున్నాడు. ఆ డాన్స్ చూసి కూడా ఇక వాట్స్ లేవట్లేదు అక్కడ అదే చెప్పాలన్నా కూడా. మెగాస్టార్ యంగ్గా కనిపిస్తున్నారు అనుకుంటున్నారా ఎస్ ఎగ్జాక్ట్లీ నో వాట్స్ టు సే అబౌట్ దట్ వన్ యాక్చువల్లీ. ఆయన ఎప్పుడు అక్కడ యంగర్లానే ఉండి డాన్స్ చేస్తున్నారు బీభత్సంగా చూశారు కదా. చిరులో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి అన్న స్మైల్ బాగుంటది. ఆ స్మైల్ కే పడిపోయారా ఎగ్జాక్ట్లీ. పవర్ స్టార్ పాలిటిక్స్ లో ఉన్నారు కదా వీ కెనాట్ సే దట్ వన్ రైట్ నౌ. అంటే ఇప్పుడు పొలిటికల్ గురించి వద్దు. పవన్ కళ్యాణ్ గారు అయినా ఓకే వీఆర్ లైక్ మెగా ఫ్యామిలీ. ఎప్పుడైనా ఎవ్రీ ఈవెంట్కి వస్తూనే ఉంటాం మేము. కాకపోతే వెనకాల ఉంటాం. ఈసారి ముందుకు వచ్చేసాం అనమాట. పెద్ద మూవీ కూడా వస్తుంది కదా మార్చ్ లో వెయిట్ చేస్తున్నారా జస్ట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే చికిరి చికిరి పాట పెట్టి నో వాట్స్ టు సే అబౌట్ ద మెగా ఫ్యామిలీస్. వాళ్ళ పిల్లలు కానీ మెగా ఫ్యామిలీ అంటేనే వీఆర్ హ్యాపీ.